న్యూస్ కి స్వాగతం. నేను మీనా. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి మధ్యవర్తిత్వం సదస్సులో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం అత్యంత కీలకమని వెల్లడి. అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుపై కీలక అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని ప్రాంతంలో అకాడమీ ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విన్నపం. గోపాలపట్నం ఎమ్మెల్యే కార్యాలయంలో అంగన్వాడీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గణబాబు. అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికై ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటూ స్పష్టం. మధురవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విజయనగరం జెడ్పీ చైర్మన్, భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాస్. రేవళ్లపాలెంలో శ్రీ భూలోకమాత ఆలయంలో ప్రత్యేక పూజలు. న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం ప్రత్యామ్నాయం కాదు, అత్యంత కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. మధ్యవర్తిత్వం భారతీయులు డీఎన్ఏలోనే ఉందని అన్నారు. రెండు పక్షాలకు మేలు చేకూర్చేలా చేయడంలో మధ్యవర్తిత్వానికి కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు. కోర్టులపై కేసుల భారం ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యవర్తిత్వాన్ని విస్మరించడం ఏమాత్రం సహేతుకం కాదని అన్నారు. విజయవాడలో జరిగిన మధ్యవర్తిత్వంపై రాష్ట్ర స్థాయి సదస్సుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వానికి కీలక పాత్ర అని, మధ్యవర్తిత్వం వల్ల అనేక కేసులు సులువుగా పరిష్కారం అవుతాయని అన్నారు. ప్రతి సమస్యకు కోర్టుకు రావడమే పరిష్కారం కాదంటూ స్పష్టం చేశారు. కుటుంబ తగాదాల వల్ల కోర్టులో కేసులు బాగా పెరుగుతున్నాయని అన్నారు. మధ్యవర్తిత్వం వల్ల న్యాయం జరుగుతుందని, ఇరుపక్షాలకు నమ్మకం ఉండాలని అన్నారు. న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకంతోనే ప్రజలు కోర్టులకు వస్తున్నారని, ఈ నేపథ్యంలో కొన్ని కేసుల్లోని కోర్టులు కూడా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలంటూ సూచించారు. Delay in arrival in this program and subsequent curtailment in time, this all the responsibility I must own before you. Due to multiple events today and because of my commitment that I had to leave for Delhi for some late evening meeting, that I requested some of my colleagues and therefore we decided that my brother Justice Maheshwari and I on behalf of the judiciary will share our views. I must congratulate the Andhra Pradesh State Legal Service Authority for organizing this event, this symposium on mediation with a very sensitizing theme, dialogue as cornerstone of justice, emphasizing on the importance and value of mediation as a very effective tool of judicial tool for resolution of the disputes. I no longer address mediation as an alternative dispute resolution mechanism. If you will recollect, the first international mediation conference that was held in Delhi, I propounded this idea that for the popularity of mediation as a very effective tool of and an ideal modicum for resolving the disputes through a win-win situation, let us not say it as an alternative. Rather, it should be a preferred mode of adjudication of the disputes. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన జస్టిస్ సిటీని దేశంలోనే అత్యుత్తమ న్యాయక్షేత్రంగా తీర్చిదిద్దాలన్నది తమ సంకల్పమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఈ క్రమంలో జస్టిస్ సిటీ అభివృద్ధికి సంబంధించి అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తూ మార్గదర్శకత్వం వహించాలని ఆయన కోరారు. ఈ ప్రాతిపదికన జస్టిస్ సిటీలో కేవలం అకాడమీ మాత్రమే కాకుండా అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, మధ్యవర్తిత్వ కేంద్రం, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భవనం వంటి కీలక విభాగాలన్నీ ఒకే చోట కొలువు తీరుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థకు సంబంధించి అత్యాధునిక మౌలిక వసతులతో కూడిన హబ్గా అమరావతిని నిలబెట్టడమే లక్ష్యమంటూ ఆయన పేర్కొన్నారు. One of the most beautiful city. When we gave a call, people came forward. We are prepared to give land. That is 33,000 acres of land, 29,000 farmers
willingly they came forward. It is a land pooling. This Amaravati is going to build land monetization project. Sir, I am proud to say the amount of confidence you are talking mediation, one of the best consensus project Amaravati capital that is built in the recent past, nowhere in the world. If you convince people, they will cooperate. Sir, now we are having very clear idea. So many cities are there. You have to witness time and again. Best model, green, blue, green energy, no pollution. I am assuring all friends here, all of you should have one house site in Amaravati. Finally, you will have better living standards and your lifespan will increase minimum 20 years. That is, I am assuring you, that is the city we are going to build, most livable city. Sir, today, sir, you explained our justice city also. I am very happy you gave some suggestions. One suggestion, sir, you have given Judicial Academy, if possible more land. Sir, I need your cooperation. I wanted to build Justice City, one of the best in the country itself. You name Judicial Academy, you direct us as much land we are prepared to give. Second, Legal Service Authority and also Mediation Center, even International Law University, Bar Council of India, they are establishing. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం విరామ సమయంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. సినీ నటి జెనిలియా, హీరో శ్రీ విష్ణు, యువనటుడు సందీప్ సరోస్ స్వామివారిని దర్శించుకోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా మొక్కులు చెల్లించుకున్నారు. రాజకీయ ప్రముఖుల్లో అనంతపురం ఎంపీ అంబికాజీ లక్ష్మీనారాయణతో పాటు కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. అలాగే భారత క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ కూడా తిరుమల శ్రీవారి ఆశీస్సులను అందుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు ఈ ప్రముఖులకు వేద ఆశీర్వచనం చేయగా తిరుమల తిరుపతి దేవస్థానపు అధికారులు వారికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూనే ఉంటాము. అలాగే ఈసారి ఒక మంచి వాతావరణంలో వచ్చి స్వామివారిని దర్శించుకొని బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది, అందుకని చాలా స్పీడ్ దర్శనం జరుగుతూ ఉంది. చాలా హ్యాపీ అండి. అది అయిన తర్వాత చక్కగా పలహారాలు స్వీకరించాము. వేదాశీర్వాదం ప్లస్ పలహారాలు చాలా మహాద్భుతం అండి. ఆ ప్రసాదం అనేది తీసుకుంటే చాలా బాగుంది. ఇలానే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. జరుగుతుందండి. జస్ట్ ఫ్యూ డేస్లో అనౌన్స్ చేస్తాను ఏంటి అనేది, ఎవరితో ఏంటి వాటి అనేది జస్ట్ ఫ్యూ డేస్లో అనౌన్స్ చేస్తానండి. మొత్తం జరుగుతూ ఉన్నాయి. స్వామివారు అనుగ్రహించాలి, స్వామివారు ఆర్డర్స్ పాస్ చేయాలి. ఆయన ఇది ఇచ్చిన నెక్స్ట్ మినిట్, ఆయన అనుగ్రహించిన నెక్స్ట్ మినిట్ తప్పకుండా తీస్తారండి. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించి నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారులు టైప్ 1, టైప్ 2 మరియు గ్రూప్ డి ఉద్యోగుల క్వార్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తనపై కూడా తప్పుడు కేసులు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ అండ్ అలైన్మెంట్లోని తాను 2001లో కొనుగోలు చేసిన 60 సెంట్ల సొంత స్థలం కూడా పోయిందని, విజయవాడ సమీపంలో ఈడుపుకల్లు వద్ద ఉన్న తన స్థలం గుండానే రింగ్ రోడ్ వెళ్తోందంటూ స్పష్టం చేశారు. కనీసం భవన నిర్మాణం చేసుకుందామన్నా సిఆర్డీఏ అధికారులు అక్కడ స్థలం లేదని చెప్పారని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమాలు జరిగాయంటూ తనపై దుష్ప్రచారం చేశారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున మరిన్ని వివరాలు వెల్లడించనని ఆయన పేర్కొన్నారు. ఇక అమరావతి నిర్మాణ పనుల గురించి వివరిస్తూ ప్రస్తుతం రాజధానిలో భవన నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వివిధ భవనాలను యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. మొత్తం 4026 హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ సంబంధించి యూనిట్స్ జరుగుతున్నాయి. ఇందులో పర్టికులర్గా ఏదైతే ఈరోజు షాప్ నుంచి వాడు చేస్తున్న వర్క్ని పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. మెయిన్గా పెయింటింగ్ వర్క్స్ కొన్ని బ్లాక్లకు అయితే అయిపోవచ్చింది.
ఇంటర్నల్గా ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎంఈపీ వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబర్ వర్క్ కూడా పూర్తి అయిపోయింది. ఈ విధంగా యాక్చువల్గా వాళ్ళు మేజర్ వర్క్ కంప్లీట్ చేసి ఇప్పుడు యాక్చువల్గా రోడ్స్, డ్రైన్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టీపీ, డ్రింకింగ్ వాటర్ దాని మీద ఫోకస్ పెట్టున్నారు. అదేవిధంగా ఈ జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే గౌరవనైన భారత సుప్రీంకోర్టు జడ్జి గారు యాక్చువల్గా రావటం, వారు చీఫ్ జస్టిస్ వారి చేతుల మీద నిన్న జ్యుడిషియల్ అకాడమీ శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా ఏపీ హైకోర్టు జడ్జెస్ గెస్ట్ హౌస్ దానికి ఫౌండేషన్ జరిగింది. అదేవిధంగా జడ్జెస్ ఎన్క్లేవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే వాళ్ళ యొక్క హౌసెస్ ఉన్నాయో దానికి యాక్చువల్గా ఇనాగరేషన్ కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంటర్నేషనల్ కన్సిలేషన్ అండ్ మీడియేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్తామని చెప్పారు. దాని మీద ఇమీడియట్గా సిఆర్డీఏ వర్క్ చేసి ల్యాండ్ ఐడెంటిఫై చేసి వారిచ్చే డైరెక్షన్ ప్రకారం దాని మోడల్ ప్రకారం దాన్ని కూడా టెండర్ పిలవటం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క బిల్డింగ్ సర్స్ అన్నీ 2014-19లో స్టార్ట్ చేసినవి. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని పక్కన పెట్టి రైతులను అనేక ఇబ్బందులు పెట్టి ఇక్కడ ఒక వర్క్ కూడా చేయలే. పాపం ఏ కాంట్రాక్టర్లు అయితే ఇక్కడ కాంట్రాక్ట్ చేశారో వాళ్ళ యొక్క మెటీరియల్, వాళ్ళ యొక్క కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేయలేదు, మెటీరియల్ తీసేవానిలేదు. 5 సంవత్సరాలు వాళ్ళ మెటీరియల్ తీసేవానిలా. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ నాయుడుపై వస్తున్న ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు డీప్ ఫేక్ కావని, వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాతే తాము మాట్లాడుతున్నామంటూ స్పష్టం చేశారు. గతంలోనే ఒక మహిళ బిఆర్ నాయుడు ప్రవర్తనపై చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటూ నిజనిజాలు బయటపడే వరకు ఆయన పదవిలో కొనసాగడం సమంజసం కాదని హితవు పలికారు. రాజీనామా చేయని పక్షంలో మరిన్ని వాస్తవాలను బయటపెడతామని భూమన హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాలక మండలి అధ్యక్షుడైన బిఆర్ నాయుడు గారి గురించి ఆయన మరొక మహిళతో ఉన్నటువంటి చనువుగా ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఎవరో బయటికి వదిలిన తరువాత అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలన్నీ కూడా తీరని విధంగా దెబ్బతిని అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయ అధ్యక్షుడిగా ఉండి ఇంత అనైతిక అప్రాచ్య కార్యక్రమాలకు పాల్పడతాడా అని వాళ్ళందరి ఆగ్రహము ప్రపంచవ్యాప్తంగా చూశాం మనం. వాళ్ళందరూ కూడా ఇలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా కొనసాగించటము అంటే వెంకటేశ్వర స్వామిని అవమానపరచటమే అని ముక్తకంఠంతో సోషల్ మీడియా అంతా కూడా లక్షలాది మంది భక్తులు సోషల్ మీడియా వేదిక ద్వారా తమ అభిప్రాయాల్ని పెద్ద ఎత్తున పంచుకున్నారు. లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కార గ్రహీత, శతాధిక గ్రంథకర్త ఆచార్య వెలమల సింహన్నను ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సోమవారం ఘనంగా సత్కరించారు. తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్ర అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథులుగా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఆచార్య జాలాది రవి, విభాగపతులు పి ప్రేమానందం, సాల్మన్ జెన్నీ,
ధనరాజ్, నల్లా సత్యనారాయణ, అరుణ్ కుమార్, ఆచార్య గజ్జా యోహాను, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సిమ్మన్నను నడిచే గ్రంథాలయంగా అభివర్ణించారు. 100కు పైగా పుస్తకాలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా ఆయన రచనలు ఎందరో విద్యార్థులకు ఉద్యోగాల సాధనలో ఫెలోషిప్ పొందేందుకు మార్గదర్శకంగా నిలుస్తాయని కొనియాడారు. అనంతరం సన్మాన గ్రహీత ఆచార్య సిమ్మన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రమశిక్షణ, గురువుల సూచనలు మరియు తన సహధర్మచారిని సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదండు అధ్యక్షులు పరవస్తు పనిసైన సూరి, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. గోదావరి, కృష్ణమ్మ పరవళ్ళ గురించి మీరు మెన్షన్ చేశారు. అలా మా అప్పారావు సిమ్మన్న గారి గురించి గోదావరి, కృష్ణ ఎలా పరవళ్ళు దుక్కునాయో అదే ఫ్లోలో కంటిన్యూస్గా సిమ్మన్న గారిని చెప్పారు. సిమ్మన్న గారి గురించి చెప్పే అవకాశం మాకు లేకుండా చేశారు. ఈరోజు సిమ్మన్న గారి ఫెలిసిటేషన్ కాబట్టి సిమ్మన్న గారి గురించి సిమ్మన్న గారిని నేను అన్నాని బోధిస్తాను. చాలా సరదాగా, జోవియల్గా, నాకన్నా పెద్ద అయినా కానీ చాలా సరదాగా కలిసిపోయి అందరినీ ఎంకరేజ్ చేసే వ్యక్తి. నేను గుంటూరులో న్యూస్ పేపర్ చదువుతుంటే ఆ న్యూస్ పేపర్లో ఆచార్య వెలమల్ల సిమ్మన్నకి సన్మానం అని ఏసీ కాలేజీలో జరిగింది. ఎప్పుడు 15-20 సంవత్సరాల క్రితం అనుకోండి. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పీవీజీఆర్ నాయుడు కన్బాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గోపాలపట్నంలో తన కార్యాలయంలో అంగన్వాడీలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అంగన్వాడీల వేతనాలను 2 సార్లు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వేతనాల పెంపుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే శుభవార్త వింటారని హామీ ఇచ్చారు. అంగన్వాడీల చిరకాల కోరికైన గ్రాడ్యుటీ అమలు కోసం బడ్జెట్లో 20 కోట్ల కేటాయించామని, అలాగే 86 కోట్లతో కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లుగా తెలియజేశారు. సేవల్లో పారదర్శకత కోసం 75 కోట్లతో 5G స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశామని, 5,000 మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేశామని వివరించారు. ఈరోజు అంగన్వాడీలకి కూటమి ప్రభుత్వం చాలా అండగా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరో కూడా అధైర్యపడొద్దు, ఆందోళన చెందనాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందులుంది. గత పాలకులు చేసినటువంటి ఆర్థిక నష్టాలు, అప్పులు, ఇవన్నీ కూడా ఒకవైపు భరిస్తూనే 1వ తారీఖుని, ముందు కంటే మీ అందరికీ తెలుసు, 1వ తారీఖునే అంగన్వాడీ సెంటర్స్కి కానీ ఎవరైతే ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అందరికీ జీతాలు ఇస్తున్నటువంటి సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈ అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, చిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరి సంక్షేమానికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ హయాంలోనే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే 2 సార్లు కూడా వారి వేతనాలు పెంచినటువంటి ఘనత కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వానికే అది దక్కుతుంది. ఇప్పుడు కూడా ఆ వేతనాలు పెంచే ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయలే, కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చేసింది అనేది ఒకసారి అంగన్వాడీ వర్కర్స్కి అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఎన్నికల్లో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేయటానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అందులో ఏమాత్రం అనుమానం పడక్కర్లేదు అనేటువంటిది మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందుకనే ముందుగా మౌలిక సదుపాయాలపైన దృష్టి కేంద్రీకరించాం.
అంగన్వాడీ సెంటర్లో కావాల్సినటువంటి వసతులపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని సెంటర్లలో తాగునీటి సౌకర్యాలు కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణానికి కావచ్చు, ఒక్కొక్క కేంద్రానికి ప్రత్యేకంగా కూడా నిధులు కేటాయించడం. 15వ ఏపీ వడాకాయ్ కరాటే డూ ఛాంపియన్షిప్ పోటీలు మురళీనగర్ బొత్స స్క్వేర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వడాకాయ్ కరాటే డూ అధ్యక్షులు సిహెచ్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు సినీ హీరో మార్షల్ ఆర్ట్స్ చైర్మన్ సుమన్ తల్వార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ చిన్నారుల్లో ఆత్మవిశ్వాసాన్ని, శారీరక మానసిక సమతుల్యతను పెంపొందించేందుకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో దోహదపడతాయని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అనంతరం అంతర్జాతీయ పరిణామాలపై స్పందిస్తూ ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయని, ప్రపంచమంతా అట్టుడుకుతున్న ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం శాంతికి చిహ్నంగా నిలుస్తూ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత బొత్స సురేష్, జనసేన డాక్టర్ సెల్ అధ్యక్షుడు బొడేపల్లి రాఘు, వైకాపా నాయకురాలు బడాడ రమణకుమారి, యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగి ఉషారాణి, సీనియర్ కోచ్లు, అసోసియేషన్ సభ్యులు మరియు క్రీడాకారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆత్మరక్షణ కోసం, ఆరోగ్యం కోసం ఇది అనేది కంపల్సరీ. ఎస్, మార్షల్ ఆర్ట్ అనేది దానికోసమే. డిసిప్లిన్, లైఫ్లో ఒక డిసిప్లిన్, మనం ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి మిగతా వాళ్ళని, ముఖ్యంగా మహిళల్ని మనం ఎలా గౌరవించాలి, లైఫ్లో కొన్ని ఇబ్బందులు వస్తే ఎలా తట్టుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, డిప్రెషన్కి, డ్రింక్స్కి ఇలా అలవాటు అవ్వకుండా ఎలా ఉండాలని మెయిన్ కాన్సెప్ట్ అనమాట. కానీ ఈరోజు ముఖ్యమైన విషయం నేను మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే, మీకు తెలుసు నిన్నటి నుంచి యుద్ధం అనేది మొదలైపోయిందండి. అనుకోకుండా సడన్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయకపోతే యుద్ధం స్టార్ట్ అయ్యింది. సో అది ఎప్పుడు ముగిస్తుంది, పరిణామాలు ఏంటి, జనాలు మొత్తం మన భారతీయులు చాలామంది అక్కడ ఉన్నారు, అంత అయోమయం అయిపోయి ఎవరికి వాళ్ళు పారిపోయి మళ్ళీ రిటర్న్ రావాలంటే ఫ్లైట్లు లేవు. టోటల్ దుబాయ్, ఫస్ట్ టైం దుబాయ్ ఎయిర్పోర్ట్లో టోటల్ ఫ్లైట్స్ మొత్తం బంద్ చేశారు. ప్రపంచంలోనే అన్ని ఫ్లైట్స్కి హబ్ దుబాయ్ అనమాట అండి, ఎనీవేర్. అలాంటి ఒక ఎయిర్పోర్ట్ని బంద్ చేశారు. ఏమైనా మిసైల్స్ వెళ్తున్నాయి, మేము చేయలేమని చెప్పి ఓ టెన్షన్. ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందనేది టెన్షన్, అక్కడ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుంది, మనం వెళ్తామా లేదా అని ఓ టెన్షన్, రకరకం ఉంది. కానీ భారతదేశం మటుకి చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఇక్కడ ఉంది. బార్డర్లో మన మిలిటరీ వాళ్ళు, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. మనందరూ ఈరోజు చాలామందికి తెలియకుండా మనం చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ అన్నీ చేస్తున్నాం. బట్ ఈరోజు చూసామంటే పాకిస్తాన్లో ఒక యుద్ధం ఉంది, ఆఫ్ఘనిస్తాన్, చైనా ప్రాబ్లం ఉంది, ఎక్కడ చూసినా ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం లేని ప్లేస్ సేఫ్గా ఎక్కడుందంటే భారతదేశం. సో దానికి డెఫినెట్గా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన ఉండబట్టి ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేసి మన అందరూ సేఫ్గా ఉండాలి అని చెప్పి ఆయన చేస్తున్నాం. భారతదేశం అండి ఈజ్ ద ఓన్లీ కంట్రీ నాకు తెలిసిన వరకు దర్ సో మెనీ పొలిటికల్ పార్టీస్ ఆర్ దర్, సో మెనీ క్యాస్ట్, సో మెనీ కమ్యూనిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి సాల్వతో సత్కరించి ఆత్మీయ గౌరవాన్ని చాటారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జస్టిస్ సూర్యకాంత్తో ముఖ్యమంత్రి కాసేపు ముచ్చటించారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు పలువురు ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొని గౌరవపూర్వక వీడ్కోలు తెలియజేశారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ కార్యక్రమం ముగిసింది. విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలోని పురాతన మర్రి వృక్షం వద్ద గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో పిచ్చుకల పరిరక్షణ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ ఏసీపీ రాఘవేంద్రరావు మాట్లాడుతూ మానవాళికి మేలు చేసే పిచ్చుకలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. వ్యవసాయంలో పంటను ఆశించే నల్లి వంటి కీటకాలను నివారించే పిచ్చుకలు రైతులకు నిజమైన నేస్తాలంటూ అటువంటి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో మానవాళికి ముప్పు తప్పదని హెచ్చరించారు. గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవీ
రత్నం మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా రసాయన క్రిమి సంహారక వాడకం, కాంక్రీట్ భవనాల నిర్మాణం మరియు ల్యాండ్స్కేపింగ్ పెరగడం వల్ల పిచ్చుకలకు ఆహారం, ఆవాసం కరువై అవి అంతరించిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సిఫా ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ శశిప్రభ, వనమాలి గ్రూప్ ప్రతినిధి సరిత తదితరులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద పిచ్చుకల కోసం గూళ్లు, నీరు, ఆహారం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులకు ఉచితంగా పిచ్చుకల గూళ్లు, నీటి పాత్రలు మరియు ధాన్యం కంకులను పంపిణీ చేశారు. కొబ్బరితోట నుండి వచ్చాను. గ్రీన్ క్లైమేట్ సంస్థ వారు జేవి రత్న గారి ఆధ్వర్యంలోని పిచ్చుకలని సంరక్షించుకుందాం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు పిచ్చుకలు చాలా వరకు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చెట్లు అవన్నీ ఉండేవి. ఇప్పుడు వాటిలన్నిటిని నరికేయడం వల్ల పిచ్చుకలు అనేవి ఉండట్లేదు. అలాగే రేడియేషన్ అవి ఉండడం వల్ల కూడా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. అలాగే మానవులకు ఎలాగైతే తిండి, నీరు అవి అవసరమో అలాగే జీవులకు కూడా తిండి, నీరు అలాగే అవసరం అవుతుంది. అలాగే మన మేడ మీద ఇప్పుడు మనకంటూ ఎవరొక్కరు పెట్టేవాళ్ళు ఉంటారు. అలాగే వాళ్ళకి ఎవరు పెట్టేవాళ్ళు ఉండరు. కాబట్టి మన మేళ్ల మీద కొంచెం నీరు, అలాగే మనం తినే దాంట్లో కొంచెం ఆహారాన్ని వాళ్ళకి పెడితే అవి కూడా ఉంటాయి. అలాగే మరి ఇక్కడ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి పక్షులన్నింటినీ కూడా పరిరక్షించుకోవటం, అదేవిధంగా వెరీ పర్టికులర్ గా మరి వేసవికాలం వస్తుంది. మరి పిచ్చుకల్ని మనందరం కూడా సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పిచ్చుకలు మన పర్యావరణంలో ఒక ప్రధానమైనటువంటి భాగం. రైతుకి కావాల్సినటువంటి పంటల్ని, పురుగులను రక్షించి పంటలను కాపాడుతూ మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడేటువంటి పిచ్చుకల్ని మనందరం కూడా సంరక్షించుకోవాలి. ఈ రోజున మరి సెల్ ఫోన్స్, సెల్ టవర్స్ వల్ల కూడా మనకి ఏంటవుతుందంటే కనుక రేడియేషన్ పెరిగి పిచ్చుకలు అంతరించిపోయేటువంటి స్థాయికి చేరుకున్నాయి. మరి ఉన్నటువంటి అంతరించిపోయేటువంటి జాతుల్లో మొట్టమొదటి వరుసలో పిచ్చుకలు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా మరి వాటిని సంరక్షించుకోవడం కోసం వాటికి కావాల్సినటువంటి నీరు కానీ, అదేవిధంగా కొన్ని గింజలు కానీ, ధాన్యం గింజలు కానీ కూడా వాటిని పెట్టినట్లయితే కనుక చాలా వరకు పిచ్చుకలు మరి సంరక్షించబడతాయి. ప్రతి ఒక్కరూ వీటిని సంరక్షించే బాధ్యత తీసుకుని సంరక్షించినట్లయితే కనుక రేపటి తరాలకి ఇలాంటి అరుదైనటువంటి ఒక పక్షి మనం ఉందనే విషయం కూడా వాళ్ళకి అందరూ తెలుస్తుంది. కాబట్టి ఈ పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములై పిచ్చుకలన్నింటినీ కూడాను సంరక్షించాలని సందర్భం. మధురవాడ రేవళ్లపాలెం గ్రామంలో శ్రీ భూలోకమాత ఆలయ పునరుద్ధరణ, పసిడి కలశ ప్రతిష్ట మరియు శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట వేడుకలు 3 రోజుల పాటు వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో విజయనగరం జడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, చిన్న శ్రీను ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పోతిన హనుమంతు, మజ్జి వెంకట్రావు, పిల్లా సుజాత, చేకూరు రజని, కొండపల్లి వరలక్ష్మి, పోతిన శ్రీనివాసరావు, బేవర బాబూజీ, పిల్లా రమణబాబు, గూడూరు పెంటారావు, వాండ్రాసి సూరి అప్పారావు, పిల్లా సన్యాసిరావు, బేవర తాతప్పాయ్, నాగోతి లక్ష్మణరావు, నాగోతి వెంకట్రావు, ఇల్లిపిల్లి సూరిబాబు, పిల్లా జయదేవ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ హోమాలు, అన్న సమారాధనతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా జిల్లా అధికారులు కృషి చేయాలంటూ జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మందిరంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దిలీప్ చక్రవర్తితో కలిసి కలెక్టర్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసమే ఆయా మండలాల్లో కూడా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్థానిక సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ప్రజలు మనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. పీజీఆర్ఎస్ కు వచ్చే ఫిర్యాదులు చాలా సున్నితమైనవని, వాటిని నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోపే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి మధ్యవర్తిత్వం సదస్సులో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం అత్యంత కీలకమని వెల్లడి. అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుపై కీలక అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని ప్రాంతంలో అకాడమీ ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విన్నపం. గోపాలపట్నం ఎమ్మెల్యే కార్యాలయంలో అంగన్వాడీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గణబాబు. అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికై ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటూ స్పష్టం.
మధురవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విజయనగరం జెడ్పీ చైర్మన్ భీమ్లీ వైసీపీ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాస్. రేవళ్లపాలెంలో శ్రీ భూలోకమాత ఆలయంలో ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.